హలో ఆల్ వెల్కమ్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ సూపర్ మ్యాన్, డైరెక్టెడ్ బై జేమ్స్ గన్. మూవీ మాకు నచ్చింది, ఎందుకన్నా చూద్దాం రండి. ప్లాట్లోకి వెళ్తే సూపర్ మ్యాన్ ఆల్రెడీ ఒక రిపోర్టర్ అండ్ సూపర్ హీరోగా తన లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. లెక్స్ లూథర్ వల్ల తన లైఫ్ ఎలా మారింది, క్రిప్టోనియన్గా సమస్యలు ఎదుర్కొన్నాడా లేదా హ్యూమన్గా పరీక్షించుకున్నాడా అన్నది ఈ థీమ్. మనకి ఈ స్టోరీలో సూపర్ మ్యాన్ ఆల్రెడీ ఎర్త్ మీద చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడని చూపిస్తారు. సూపర్ మ్యాన్ ఎర్త్కి ఎలా వచ్చాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి అన్నది ఇందులో చూపించలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ సూపర్ మ్యాన్ ఫ్యాన్స్కి అండ్ చాలామందికి స్టోరీ తెలిసి ఉంటుందన్న పాయింట్లో ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూనే వెళ్తారు. చాలా క్యారెక్టర్స్ లైక్ లాయిస్ లేన్, గ్రీన్ ల్యాంటర్న్, మిస్టర్ టెరిఫిక్, క్రిప్టో ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. మూవీలో ఉన్న విజువల్స్, కాస్ట్యూమ్స్, క్యారెక్టర్స్ అన్నీ కామిక్ అక్యురేట్గానే ఉంటాయి. ఇది స్నిడర్ సూపర్ మ్యాన్ లాగా ఇంటెన్స్ ఓ డార్కర్ థీమ్తో కాకుండా అన్ని ఎమోషన్స్తో కలర్ఫుల్గా ఉంటుంది. సూపర్ మ్యాన్కి ఉన్న ఎమోషన్స్, ఐడెంటిటీ కోసం పడే కష్టం బాగా చూపిస్తారు. ఓవరాల్గా 2 hours 10 minutesలో మనకి ఎక్కడా బోర్ ఉండదు. ఫైట్స్ కానీ, విజువల్స్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ అన్నీ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ డీసెంట్. ఈ సూపర్ మ్యాన్ మూవీ డీసీకి గుడ్ రీబూట్ అనే చెప్పాలి. డేవిడ్ కాన్స్వేట్ ఆ సూపర్ మ్యాన్ చాలా బాగున్నారు. మిగతా కాస్టింగ్ కూడా బాగుంది. జేమ్స్ గన్ డైరెక్షన్ బాగుంది. డెప్త్ ఉన్న స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్గా ఈ మూవీ ఒరిజినల్ డీసీ ఫ్లేవర్స్ని గుర్తు చేస్తుంది. మా రేటింగ్ వచ్చేసి 3.25 stars. లాస్ట్లో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. ఒకటేమో నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇంకో మూవీకి రిలేటెడ్. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.